లెట్ us క్విక్లీ రివ్యూ ద ఆప్షన్స్. ఓకే, ఇది చూసినారా, మీ బిజినెస్ అన్నట్టు సింబల్ కి ఒక మీనింగ్ ఉంటుంది. గూగుల్లో ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో ఆ సింబల్స్ కూడా వి నీడ్ టు అబ్జర్వ్. ఓకే, అబ్జర్వేషన్స్ ఇన్ ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అబ్జర్వేషన్ స్కిల్స్ లేదు అని అంటే మీకు సబ్జెక్ట్ అనేది రాదు. అబ్జర్వేషన్స్ చాలా చాలా మనం చెయ్యాలి. ఓకే, ఇక చూడండి, చిన్న ఇది ఐకాన్ అన్నట్టు. ఈ ఐకాన్ ఏముంటుంది, ఒక బిజినెస్, ఒక స్మాల్ బిజినెస్. మీరు ఏదైనా చూసింటారు కదా, ఒక గొడుగు పెట్టుకొని సింబల్ అన్ని సేల్ చేస్తూ ఉంటారు. ఓకే, అదొక సింబల్ కదా, అదొక బిజినెస్ అన్నట్టు. అలాగే ప్రతి ఒక్క సింబల్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఓకే, అవి కూడా మనము వెళ్తూ ప్యారల్ గా మీరు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలి. ఓకే, మీకు టిఎల్ పొజిషన్స్, మేనేజర్ పొజిషన్స్, లేదా ఒక బాగా బిజినెస్ ని డెవలప్ చేయాలి అన్నప్పుడు ఈ ఐకాన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్, ఐ క్లిక్ ఆన్ ఎడిట్ ప్రొఫైల్. ఇప్పుడు ఈ ఎడిట్ ప్రొఫైల్ లో ఆప్షన్స్ ఏమొస్తాయి చూడండి. ఓకే, బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన కవిత అన్నట్టుగా ఏంటి, 100% అంటే ఆ గ్రీన్ కలర్ రాకపోతే ఏం చేయాలి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ మనము అప్ టు డేట్ ఎంటర్ చేస్తూ ఉండాలి. ప్రాపర్ వేలో మనము ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ బిజినెస్ ఐకాన్ ఏదైతే ఉందో ఎడిట్ ప్రొఫైల్ లో అబౌట్, కాంటాక్ట్, లొకేషన్, అవర్స్ అండ్ మోర్, ఇలాగా మనకు 5 ఆప్షన్స్ ఉంటాయి. 5 ఆప్షన్స్ ఉంటాయి. క్లియర్ ఫ్రెండ్స్? 5 ఆప్షన్స్. ఏం 5 ఆప్షన్స్? అబౌట్, కాంటాక్ట్, లొకేషన్, అవర్స్, మోర్. ఓకే, ఈ 5 ఆప్షన్స్ లో మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అంటే, అబౌట్ లో అబౌట్ యువర్ బిజినెస్ అంటే బిజినెస్ నేమ్ ఏంటి. ఓకే, సడన్ గా మనకు పెన్సిల్ ఐకాన్స్ వస్తాయి. ఓకే, ఈ పెన్సిల్ ఐకాన్స్ వస్తాయి, దీనిపైన మీరు క్లిక్ చేయొద్దండి. ఎందుకు చేయకూడదు అనేది కూడా నేను చెప్తాను. పెన్సిల్ ఐకాన్స్ వస్తాయి, ఎడిట్కి వెళ్తారు, అవన్నీ చేయకూడదు. ఓకే, నేను చెప్తాను ఒక్కొక్కటి ఏం చేయాలి ఏంటి అని. వన్స్ బిజినెస్ నేమ్ తర్వాత బిజినెస్ కేటగిరీ ఏంటి. ఓకే, వాట్ ఈస్ ద బిజినెస్ కేటగిరీ. ఇప్పుడు కేటగిరీలో మనకు క్రియేట్ చేసేటప్పుడు సమ్వేర్ అరౌండ్ ఒక 15-20 పైన కేటగిరీస్ కొన్ని ఉంటాయి. ఓకే, ఆ కేటగిరీస్ లలో మన బిజినెస్ దేనికి సూట్ అవుతుంది అనేది మనము తీసుకోవాలి. ఓకే, కేటగిరీలో దేనికి సూట్ అవుతుంది. ఎగ్జాంపుల్, జెండర్ అంటే ఏంటి, ఓకే, మేల్, ఫీమేల్, నెక్స్ట్ ఇంకా కొన్ని పోర్టల్లో అదర్స్ అని ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేనంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మేల్. ఓకే, కవిత అంటే ఫీమేల్. సో ఇట్లా మనము కేటగిరీ ఉంటుంది అన్నట్టు. ఓకే, అందుకనే మన బిజినెస్ దేంట్లో సూట్ అవుతుంది. ఓకే, దేంట్లో సూట్ అవుతుంది అనే కేటగిరీస్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఇర్రిలవెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, మన విజయ్ ఏం చేస్తాడు అని అంటే, క్రియేట్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తాడు. ఏం చేస్తాడు, ఎవరితోనో ఫోన్ లో మాట్లాడి లేదంటే ఇంట్లో మమ్మీ ఏదైనా పిలిస్తే సడన్ గా వేరే కేటగిరీ మిస్టేక్ చేస్తాడు. అది ఇర్రిలవెంట్ అయిపోతుంది. అప్పుడు ఆ బిజినెస్ రాదు. ఎక్కడ రాదు, లోకల్ ఎస్ఈఓలో రాదు. మళ్ళీ విజయ్ ఏం చేస్తాడు, అంత కూర్చొని అనాలిసిస్ చేస్తాడు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ నాకు ర్యాంకింగ్సే రాలే. ఓకే, బిజినెస్ ఇక్కడ ఎస్ఈఓలో ర్యాంకింగ్స్ ఏమీ రాలే, కాల్స్ రాలే. అప్పుడు మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది మన విజయ్కి, అయ్యో నేను మిస్టేక్ చేసినాను, రాంగ్ కేటగిరీ పెట్టినాను అని. అందుకనే చూసింగ్ ద రైట్ కేటగిరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే డిస్క్రిప్షన్. కేటగిరీలో కూడా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సార్ నేను ఎన్ని కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు సార్. ఓకే, ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ప్రైమరీ కేటగిరీ. ఓకేనా, ఇది మన మెయిన్ కేటగిరీ అన్నట్టు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది. ఓకే, ఒక బిల్డింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గేట్ ఒకటే ఉంటుంది, 4-5 గేట్లు పెట్టరు. ఓకే, ఒక మెయిన్ గేట్ ఉంటుంది. ఎవరైనా ఒక పర్సన్ రావాలన్నా కానీ మెయిన్ గేట్ నుంచి వస్తారు. అది ఒక ప్రైమరీ కేటగిరీ. ఓకే, అలాగే లోపల చాలా డోర్స్ ఉంటాయి. ఓకే, ఆ రూమ్ నుంచి ఈడికి వెళ్ళొచ్చు, ఈ రూమ్ నుంచి ఆడికి వెళ్ళొచ్చు, ఇంకో రూమ్కి వెళ్ళొచ్చు. ఓకే, మళ్ళీ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వెళ్ళొచ్చు. అన్ని డోర్స్ అన్నట్టు. ఇవన్నీ దేని కిందకి వస్తాయి, సెకండరీ.
ఓకే, సెకండరీ కేటగిరీ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తా. ఓకే క్లియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ బిజినెస్ కేటగిరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే డిస్క్రిప్షన్ కావాలి కదా. ఓకే, ఈ డిస్క్రిప్షన్ లో మనము ఏం చేయాలి, అందుకనే కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ మనకు ర్యాంక్ అవ్వాలి. ఆ ర్యాంక్ అవ్వాలి అని అంటే డిస్క్రిప్షన్ లో మనము కీవర్డ్స్ పెట్టాలి. కీవర్డ్స్ ప్లేస్మెంట్ అంటే కీవర్డ్స్ ఇన్కార్పొరేట్ చేయాలి. ఎక్కడ చేయాలి? డిస్క్రిప్షన్ లో. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ పెట్టలేదంటే ఏమైతుంది? ర్యాంక్ అవ్వదు. ఓకే, ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తా. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? లోకల్ ఎస్సీఓ ఫ్యాక్టర్స్. ఓకే, ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. లోకల్ ఎస్సీఓ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా మనము డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ రాలేదు అని అంటే మనకు ర్యాంకింగ్స్ అనేది రాదు. ఓకే, డిస్క్రిప్షన్ అయిపోయింది. మనం ఏం చేసినాము డిస్క్రిప్షన్ లో? చూడండి, కేటగిరీ ఏం సెలెక్ట్ చేసుకున్నాము? కేటగిరీ ఈజ్ ట్రైనింగ్ సెంటర్, మార్కెటింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్. ఓకే, ఇవి కేటగిరీస్. ప్రైమరీ కేటగిరీ ఏంటి? ప్రైమరీ కేటగిరీ వచ్చి ట్రైనింగ్ సెంటర్. నెక్స్ట్ దీంట్లో డిస్క్రిప్షన్ లో ఇంకా ఏమున్నాయి? డిస్క్రిప్షన్ లో మనము రైట్ కీవర్డ్స్ యాడ్ చేసినామా లేదా? వాట్ ఈస్ అవర్ ప్రైమరీ కేటగిరీ? ప్రైమరీ కేటగిరీ వచ్చి ట్రైనింగ్స్. ఓకే, అదే కదా ఉండేది ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ లో మనము కీవర్డ్స్ యాడ్ చేసామా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ లో ఏమొస్తుంది? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వస్తుంది. ఉందా లేదా కీవర్డ్? ఎస్. ఓకే, అలాగే టెక్నికల్ ఎలిమెంట్స్, SCRP, ఇవన్నీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజెస్, ఇవన్నీ ఏంటి? రిలవెంట్ కీవర్డ్స్. అదే కదా మొన్న మనము LSI కీవర్డ్స్ అంట, ఇవన్నీ మనము డిస్కస్ చేసినాం కదా. లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్, ఇవన్నీ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్, ఇవన్నీ LSI కీవర్డ్స్ అంటే రిలవెంట్ టు SEO. ఓకే, రిలవెంట్ టు SEO, అందుకనే మనము ఈ కీవర్డ్స్ కూడా యాడ్ చేసినాం. అలాగే PPC, పే పర్ క్లిక్ అడ్వర్టైజింగ్. PPC is nothing but SEM. ఓకే, SEM అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ రిలేటెడ్ కీవర్డ్స్, అందుకనే అవి కూడా మనము యాడ్ చేసినాం. ఓకే, అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్, SMM. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో SMM ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాబట్టి ఆ కీవర్డ్ కూడా మనం యాడ్ చేసినాం. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, అలాగే సెంటెన్స్ కూడా ప్రాపర్ గా సెంటెన్స్ ఫ్రేమింగ్ ఉండాలి. ఓకే, డిస్క్రిప్షన్ లో. ఓకే, డిస్క్రిప్షన్ లో అలాగే ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా విల్ బి యూజింగ్ జెన్ AI టూల్స్. ఓకే, ఒక ప్రాసెస్ ఇస్తా నేను. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ క్లియర్ కట్ డాక్యుమెంట్ టు ఎవ్రీవన్. ఓకే, బ్లైండ్ గా మీరేంటి అంటే బ్లైండ్ గా ఆ డాక్యుమెంట్ ని ఫాలో అయిపోవాలా, అంతే. ఓకే, బ్లైండ్ గా మీరు ఆ డాక్యుమెంట్ ని ఫాలో అయిపోవాలి. ఓకే, అదేమంటారు అని అంటే SOPs అంటే ఏంటి? సిస్టమ్స్ అండ్ ప్రాసెస్. ఓకే, మీకు జాబ్ వచ్చినా కానీ ఫ్యూచర్ లో జస్ట్ ఫాలో దిస్ SOP, అంతే. ఓకే, 1000%. ఓకే, ఇంకా మీరు ఇంకొక 1000 వేసుకోండి, 2000% మీకు ర్యాంకింగ్స్ వస్తాయి. 2000% మీకు ర్యాంకింగ్స్ వస్తాయి. యూ జస్ట్ ఫాలో దట్ SOP, సిస్టమ్స్ అండ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి? ఇక్కడ అబౌట్ లో. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి చూసాం. ఓపెనింగ్ డేట్, ఎప్పుడు మనము ఓపెన్ చేసినాము. ఓకే, ఆ డేట్ కూడా మనకు మెన్షన్ చేయాలి. 19th Jan 2018 అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది చూడండి ప్యాటర్న్. అంటే ప్యాటర్న్ అంటే ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ అవుతున్నాయి. అబౌట్ నుంచి నెక్స్ట్ కాంటాక్ట్ కి వచ్చినాం. నౌ ఇప్పుడేంటి? కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం అన్నట్టు. ఓకే, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది? ఓకే, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫోన్ నంబర్. ఓకే, ఫోన్ నంబర్ మెన్షన్ చేయాల్సిందే. మెన్షన్ చేయలేదు అని అంటే మనకు కాల్స్ రావు. కాల్స్ ఎలా వస్తాయి? డైరెక్ట్ కాల్స్ రావు. ఓకే, కొంతమంది ఏం చేస్తారు స్మార్ట్ గా, కొంతమంది బిజినెస్ ఓనర్స్ స్మార్ట్ గా ఏం చేస్తారు అని అంటే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు.
ఫేక్ జిఎంబి ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. అక్కడ ఉండదు బిజినెస్, దాంట్లో కూడా ఫేక్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు గూగుల్ కి గూగుల్ అల్గారిథమ్స్ అవి మనకన్నా చాలా రెట్లు అవి స్మార్ట్ అన్నట్టు అల్గారిథమ్స్, అలా క్రియేట్ అయింటాయి అల్గారిథమ్స్ ని. ఓకే, ఈ గూగుల్ అల్గారిథమ్స్ లో అలర్ట్ వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అలర్ట్. ఓకే, బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, కాంపిటీషనే లేదు అన్నప్పుడు అలర్ట్స్ కొంచెం తక్కువ వెళ్తుంది. హై కాంపిటీషన్ బిజినెసెస్ ఉన్నప్పుడు అలర్ట్స్ వెళ్తూనే ఉంటుంది. అలాగే మన ఈ కాంపిటీటర్స్ ఏం చేస్తారు అని అంటే సజెస్ట్ చేస్తూ ఉంటారు. సజెస్ట్ చేస్తున్నప్పుడు దే నీడ్ టు అగైన్ రీవెరిఫై ద బిజినెస్ అన్నట్టు. ఓకే, ఈ రీవెరిఫికేషన్ లో ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతారు మళ్ళీ. అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేయరు. అందుకనే యూ నీడ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేదు అని అంటే డోంట్ క్రియేట్ జిఎంబి. ఓకే, సో అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా మళ్ళీ ఒక మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ ఇంకా మిస్టేక్స్ మీకు తెలియదు ఎలా ఐడెంటిఫై చేయాలని, అప్పుడు ఆ మిస్టేక్ చేసేకపోయి కంప్లీట్ గా జిఎంబి మిస్టేక్ చేస్తారు, కంప్లీట్ గా జిఎంబినే సస్పెండ్ అయిపోతుంది ఫ్రమ్ గూగుల్. ఓకే, సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మనము యాడ్ చేయాలి. ఓకే, వెబ్సైట్ ఉంది అంటే, వెబ్సైట్ లేకపోతే ఏం చేయాలి? గుడ్ క్వశ్చన్. వెబ్సైట్ లేకపోతే ఏం చేయాలి? వితౌట్ వెబ్సైట్ కూడా మనము ఫ్రీ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫ్రీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తారు సార్ అని అంటే అది కూడా నేను చూపిస్తా. ఎస్ఈఓ, ఆర్గానిక్ ఎస్ఈఓ చేసేటప్పుడు ఫ్రీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నట్టు. ఏం కాన్సెప్ట్ అంటే వెబ్ 2.0. ఓకే, ఈ వెబ్ 2.0 ద్వారా హై క్వాలిటీ డొమైన్ తీసుకొని మనము చిన్న వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. ఓకే, చిన్న వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, దీంట్లో మీ కంప్లీట్ డీటెయిల్స్ పెట్టేస్తాం. ఓకే, అప్పుడు ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కంప్లీట్ గా కొన్ని ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లో రిలవెన్సీ పెంచాలి. చెప్పినా కదా, ఇర్రిలవెంట్ గా పెడితే మనకు రాదు. జస్ట్ సెకండ్. ఓకే, ఇర్రిలవెంట్ గా పెడితే రాదు, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఓకే, రిలవెంట్ గానే మన వెబ్సైట్ ఉండాలి. నెక్స్ట్, ఓకే, ఆ ఫ్రీ వెబ్సైట్ కూడా మనము క్రియేట్ చేస్తాము అండ్ ఇక్కడ కూడా అప్డేట్ చేస్తాం. అడ్రస్ చూడండి, మళ్ళీ ఆప్షన్ చేంజ్ అయింది. లొకేషన్కి వెళ్ళాము ఇప్పుడు. ఓకే, నేను జస్ట్ స్క్రాల్ డౌన్ చేస్తున్నా. అడ్రస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్తాం కదా, ఒక బిజినెస్ మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పిన్ పాయింట్ ప్రాపర్ గా ఇవ్వాలి. సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే, సమ్ టైమ్స్ మన కళ్యాణ్ ఏం చేస్తాడు, అడ్రస్సే కదా, ఇంకొక 50 meters అటు సైడ్ ఇటు సైడ్ పెడతాను అని మన కళ్యాణ్ చేస్తాడు. పెట్టేసినాడు కళ్యాణ్, ఈడున్న పాయింటర్స్, ఈడున్న అడ్రస్ ఈడ పెడతాడు. ఓకే, ఇక్కడ పెట్టేస్తాడు మన కళ్యాణ్. ఇక్కడ పెట్టినప్పుడు ఫ్యూచర్ లో ఏమవుతుంది తెలుసా, ఎవరన్నా డెలివరీ చేయాలా అనుకున్నాం. ఓకే, ఏదన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు ఆఫీస్ లో. ఓకే, కళ్యాణ్ ఇక్కడ పెట్టాల్సిన పాయింట్ ఇక్కడ పెట్టింటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ స్విగ్గీ జొమాటోలో అడ్రస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, లేదంటే మీషో ఏంటి అంటే అందరికీ పాపులర్, తెలిసిండేది కాబట్టి అందరూ ఆన్లైన్ లో ఆర్డర్ పెడతా ఉంటారు కాబట్టి అది ఇంకా పాపులర్ అన్నట్టు. ఇక్కడికి వెళ్ళాల్సిన ప్యాకేజ్ ఇక్కడికి వెళ్తుంది, ఎందుకంటే అడ్రస్ ఇదే చూపిస్తుంది. బికాస్ అవర్ కళ్యాణ్ డిడ్ ఏ మిస్టేక్. ఇక్కడ మ్యాప్ పాయింట్ పెట్టడంలో కళ్యాణ్ మిస్టేక్ చేసినాడు. అది ఎంత, ఒక 50 meters 100 meters. ఓకే, అప్పుడు ఏమైతుంది, గూగుల్లో మీరు మొబైల్ తీసుకొని మ్యాప్కి వెళ్ళినప్పుడు, అడ్రస్కి వెళ్ళినప్పుడు, ఓకే, ఆ అడ్రస్కి వెళ్ళినప్పుడు అది రాంగ్ అడ్రస్ చూపించినప్పుడు సమ్ టైమ్స్ ఈ యూజర్స్ ఎలా ఉంటారు అని అంటే, కస్టమర్స్, ఓకే, ఎవరైతే డెలివరీ చేస్తారో, ప్యాకెట్ డెలివరీ చేస్తారో, కొంతమంది, అందరూ కదా, కొంతమంది ఈ అడ్రస్ లో ఆఫీసే లేదు అని వాళ్ళకి మళ్ళీ సింగిల్ స్టార్ ఇస్తారు. ఓకే, సింగిల్ స్టార్ ఇస్తారు. దానికి అడిషన్ గా వాళ్ళు ఏమన్నా ఫోటో పెట్టి కమెంట్ పెడితే, అంటే రివ్యూ పెడితే, అగైన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.
మళ్ళీ జిఎంబి ప్రాబ్లం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎస్పెషలీ ఇన్ జిఎంబి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినాలి. 3-4 టైమ్స్ మీరు ఈ రికార్డింగ్ చూడాల్సిందే. ఓకేనా? ఓకే, ఆ మ్యాప్ పాయింటర్ కూడా మనము ప్రాపర్ గా పెట్టాలి. మ్యాప్ పాయింటర్ అయిపోయిందా? అండ్ అడ్రస్ కూడా విత్ పిన్ కోడ్. ఓకే, విత్ పిన్ కోడ్. ఓకే, మళ్ళీ స్టేట్. ఓకే, సిటీ. ఓకే, మళ్ళీ ఏరియా. నెక్స్ట్ బిల్డింగ్. ఇవి అన్ని ప్రాపర్ గా మనము పెట్టాలి. నెక్స్ట్ ఎక్కడెక్కడ మనము సర్వీస్ ఇస్తాం. కొన్ని లొకేషన్స్ సర్వీస్ ఇస్తారు, కొన్ని లొకేషన్స్ సర్వీస్ ఇవ్వరు. అండ్ ఇక్కడ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ కి ఇది కూడా ఒక ఆప్షన్ అన్నట్టు. ఒక 5 కిలోమీటర్స్ లో నేను ర్యాంక్ అవ్వాలి. 5 కిలోమీటర్స్ లో, ఓకే, 5 కిలోమీటర్స్ లో నేను ర్యాంక్ అవ్వాలి నా లోకల్ బిజినెస్. ఓకే, అంటే అప్పుడు విల్ బి యాడింగ్ ఆల్ ద సర్వీస్ ఏరియాస్. లేదు, నాకు 5 కిలోమీటర్స్ లేదు. ఓకే, నేను ఎంటైర్ ఇండియా నేను సర్వీస్ ఇస్తా. ఎంటైర్ ఇండియా నేను సర్వీస్ ఇస్తా. ఎస్, ఆ ఆప్షన్స్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఇండియా. ఓకే, అందుకని వీ హ్యావ్ యాడెడ్ ఇండియా. ఓకే, ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ఓకే, ఈ బిజినెస్ కంప్లీట్ గా ఇండియా అని మెన్షన్ చేసుకున్నా. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే, ఏదో రిక్వైర్మెంట్ తెలియకుండా మనము ఇవన్నీ యాడ్ చేయకూడదు. బిజినెస్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకని మనం ఏం చేస్తాము అంటే ఎస్ఓపిలో మీకు ఏజెన్సీలో కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో కానీ, మీ బిజినెస్ కానీ, జాబ్ కానీ, లేదంటే మీ బిజినెస్ ని ఆన్లైన్ కి వెళ్ళేటప్పుడు కూడా ఒక రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి. ఓకేనా? ఎవరి దగ్గర? క్లయింట్ ఆర్ యువర్ టిఎల్ ఆర్ ఓకే యువర్ మేనేజర్, లేదా టిఎల్ లేదా మేనేజర్, లేదా ఫ్రమ్ యువర్ సిఇఓ. ఎవరైతే జాబ్ ఇస్తారో ఈ సిఇఓ దగ్గర డీటెయిల్స్ పొలైట్ గా మనము అడగాలి. ఓకే, ఎలాంటి సర్వీస్ లో మనము చేస్తాము, వాట్ ఈస్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే, ఇది మనము తీసుకోవాలి. తీసుకొని బేస్డ్ ఆన్ దట్ we need to optimize or we need to add the services. ఓకేనా ఫ్రెండ్స్? వన్స్ ఇది యాడ్ చేశాక, ఓకే, ఇది యాడ్ చేశాక నెక్స్ట్ అవర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. కొంతమంది ఏంటి 24/7 పెడతారు. 24/7. ఓకే, బికాస్ ఏదో ఓపెన్ ఉంటే నైట్ టైంలో కూడా కొంతమంది ఓవర్సీస్ కాల్స్ వస్తాయి. అంతే కదా? ఇండియాలో అంటే ఆఫ్టర్ 8, 9, 10, మ్యాక్స్ 11 కి పడుకొనేస్తారు. బట్ యుఎస్ లో అప్పుడు మార్నింగ్ ఉంటుంది కదా. ఓకే, యుఎస్ లో కూడా ఇండియన్స్ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని సాఫ్ట్వేర్స్ యూస్ చేసి, అంటే విపిఎన్ అంటారు. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. మనము ప్లే స్టోర్ లో ఒక యాప్ ఎలా అయితే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ సర్వీస్ మనం యూజ్ చేయాలి అని అంటే, అలాగే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇది యూజ్ చేసి వీ కెన్ యాక్సెస్ ఇండియన్ లొకేషన్. ఓకే, ఇండియన్ లొకేషన్ యాక్సెస్ చేయొచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? అలాగా కొంతమంది 24/7 పెడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఆఫీస్ విజిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి, ఓకే, లేదంటే స్టోర్ విజిట్స్, ఆఫీస్ విజిట్స్ ఆ స్టోర్ విజిట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రాపర్ గా ఓకే టైమింగ్స్ అని పెడతారు. మార్నింగ్ 8 AM ఆర్ ఈవినింగ్ 9 PM ఇంతవరకే ఓపెన్ క్లోజ్. ఓకే, ఎస్పెషలీ స్మాల్ క్లినిక్స్. ఓకే, డెంటల్ క్లినిక్ ఉంటుంది. ఓకేనా? డెంటల్ క్లినిక్ వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మార్నింగ్ 10 AM. ఓకే, క్లోజింగ్ ఎప్పుడు ఉంటుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ 10 PM. అంతే. 10 PM తర్వాత మళ్ళీ మీరు సెర్చ్ చేయండి డెంటల్ క్లినిక్ నియర్ మీ. అక్కడ ఏమైతుంది? అప్పుడు అది క్లోజ్ ఉంటుంది. అందుకనే గూగుల్ మ్యాప్ లో మీకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేసినారా? ఈ బిజినెస్ ఇంకొక 30 minutes లో క్లోజ్ అయిపోతుంది, హరి అని అట్లా అది మనకు ఫాస్ట్ ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, అప్పుడు మన కళ్యాణ్ త్వరగా వెళ్ళిపోవాలి. 30 minutes ఉంటుంది. ఓకే, 30 minutes లో రీచ్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ డెంటల్ క్లినిక్ డాక్టర్ కళ్యాణ్కి ట్రీట్మెంట్ ఇస్తాడు. క్లియర్ ఫ్రెండ్స్? అందుకనే చూసింగ్ ద రైట్ అవర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్. అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్
ఇలాంటివి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఎలాంటివి వస్తాయి? ఇలా వస్తాయి. యువర్ అవర్స్ వర్ అప్డేటెడ్ బై గూగుల్. చెప్పా కదా, ఎవరైనా డెలివరీ పార్ట్నర్స్, ఓకే, లేదంటే ఎవరైనా కస్టమర్స్ వాళ్ళు రిపీటెడ్ గా రివ్యూస్ ఇవ్వటం కానీ, ఓకే, రివ్యూస్ ఇన్ ద సెన్స్ బ్యాడ్ ఆర్ గుడ్, పాజిటివ్ ఆర్ నెగటివ్, పాజిటివ్ ఆర్ నెగటివ్ రివ్యూస్ ఇచ్చినప్పుడు కానీ ఒక్కొక్క అలర్ట్ వెళ్తూ ఉంటుంది. ఎవరికి? జిఎంబికి, అంటే ఆల్గారిథం కి వెళ్తూ ఉంటుంది. ఓకే, అప్పుడు కొన్ని డీటెయిల్స్ కస్టమర్ కూడా సజెస్ట్ చేస్తాడు. కస్టమర్ కెన్ ఆల్సో సజెస్ట్ ద బిజినెస్ అన్నట్టు. ఓకే, ఆ సజెస్ట్ చేసినప్పుడు మనకు ఇలా వస్తుంది ఆప్షన్, యువర్ అవర్స్ వర్ అప్డేటెడ్ బై గూగుల్, అంతే. ఓకే, అది ఒక మెసేజ్. ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి మనకు వస్తుంది. నెక్స్ట్, ప్రీవియస్ అవర్స్ ఇలా ఉండే, మళ్ళీ ఇంకొక అవర్స్ గూగుల్ సజెస్ట్ చేసిండేది ఏంటి అని అంటే 7 o'clock నుంచి 9 o'clock. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్, స్పెషల్ అవర్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఉన్నాయి, ఎందుకు లేవు? స్పెషల్ అవర్స్ అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? గాంధీ జయంతి తీసుకున్నాం. ఓకే, గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి నాకపోతే ఏమైతుంది అని అంటే, స్కూల్స్ ఉంటాయి కొన్ని. ఓకే, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, యూనివర్సిటీస్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడేంటి, వాళ్ళు నార్మల్ గా జెండాని, ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తారు కదా. ఓకే, హోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో అప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు స్పెషల్ అవర్స్ కింద కన్సిడర్ చేసి 3 hours నేను ఓపెన్ చేస్తా నా స్కూల్ ని, అంతే. ఆ 3 hours చూపి గూగుల్లో అని వీఆర్ డైరెక్ట్లీ గివింగ్ ద ఇన్పుట్. ఓకే, డైరెక్ట్లీ గివింగ్ ద ఇన్పుట్ అన్నట్టు. ఎవరికి? మన గూగుల్ తల్లికి. ఓకే, అందరూ అలాగే అంటారు, అందుకనే జస్ట్ గూగుల్ మదర్ అన్నట్టు. ఓకే, మనము గూగుల్ కి అలా మనము అప్డేట్ ఇస్తాం. వాట్ ఈస్ దట్ అప్డేట్? ఇన్పుట్. ఓకే, సో అలా మనము స్పెషల్ అవర్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ వస్తాయి. ఓకే, సమ్ ఇంకా అదర్ అకేషన్స్ వస్తాయి. అలాంటప్పుడు మనము కంప్లీట్ గా స్పెషల్ అవర్స్ లోనే నేను ఓపెన్ చేస్తా. క్లినిక్ ఉంది, డెంటల్ క్లినిక్ నేనేం చేస్తా? స్పెషల్ అవర్స్ లోనే నేను ఓపెన్ చేస్తా. దట్ టు ఆన్ సండేస్. ఓకే, సండేస్ 3 hours, 4 hours, 5 hours, అంతే. క్లియర్ ఫ్రెండ్స్? అలా మనము బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అప్డేట్ చేయాలి. నెక్స్ట్, ఇంకా కొన్ని పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే అదర్ బిజినెసెస్ మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి బిజినెస్ కి ఆప్షన్స్ యూటిలైజ్ అవుతాయి. ఓకే, యాక్సెస్, లిఫ్ట్ యాక్సెస్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, వీల్ చైర్ యాక్సెస్, ఏదో ఒకటి. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఇస్తారా? ఇస్తారేమో, పెట్టండి. బ్రంచ్ ఏమైనా ఇస్తారా? ఇంకా డెలివరీ ఉంటుందా? డిన్నర్ ఉంటుందా? కిచెన్ ఉంటుందా? టేక్ అవే, హోటల్స్ కి. ఓకే, పికప్. ఓకే, హోటల్స్ కి ఆన్లైన్ ఆపరేటింగ్ అవర్స్. ఓకే, లంచ్, డ్రైవ్ త్రూ. ఓకే, హ్యాపీ అవర్స్. ఓకే, హ్యాపీ అవర్స్ అంటే మనకు రెస్టారెంట్ అండ్ బార్స్. ఓకే, రెస్టారెంట్స్ అండ్ బార్స్. ఓకే, సో ఈ బార్స్ లలో కూడా హ్యాపీ అవర్స్ అని ఉంటుంది. ఓకే, బై 1 get 1 ఫ్రీ, బై 1 get 1 ఫ్రీ. ఓకే, హ్యాపీ అవర్స్. ఐపీఎల్ జరుగుతుంది కదా, కూర్చోండి అందరూ. ఓకే, ఇక్కడ రెస్టారెంట్ అండ్ బార్స్, అది ఒక హ్యాపీ అవర్స్ అన్నట్టు. డిజిటల్ మార్కెటర్స్ కి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం ఒక బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తాం కదా. బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేసేటప్పుడు ఇలాంటి లెవెల్లో మనకు తెలుసుంటేనే ఆ బిజినెస్ అండర్స్టాండింగ్ అనేది తెలుస్తుంది. ఓకేనా? ఆల్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ వ్యాలిడ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్, ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమున్నాయి? యాక్సెసిబిలిటీ ఏముంటుంది? ఓకే, క్రౌడ్ ఎలాంటివి, పార్కింగ్ ఉందా లేదా? ఓకే, కొన్ని ఎమర్జెన్సీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, మాల్ ఉంటుంది, పార్కింగ్ ఉందా లేదా? ఎస్, మాల్లో ఇప్పుడు మనకి హైదరాబాద్ కావచ్చు, లేదంటే బెంగళూరు కావచ్చు, విజయవాడ, ఓకే, నెల్లూరు, ప్రతి ఒక్క సిటీలలోనూ మాల్స్ అనేది ఉంటాయి. ఓకే, మాల్స్ ఉంటాయి కదా. మాల్స్ లలో స్టోర్స్ ఉంటాయి కదా. ఓకే, ఈ స్టోర్స్ లలో కొంతమందికి పార్కింగ్ ఇస్తారు. ఓకే, పార్కింగ్ ఇస్తారు. అప్పుడు ఆ స్టోర్ ఓనర్ ఏం చేయాలి? పార్కింగ్ ఉందా లేదా అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ జిఎంబిలో నెక్స్ట్ సర్వీస్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా, ఆన్లైనా, ఆఫ్లైనా, ఇలాంటివి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇది క్లియరా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్.